డోలు బాబునాడా? ఎవడరా డోలు? బాబు పిలు. బాబా ఎవడు బాబు? ఎక్కువ మాట్లాడుతున్నాం. నీకెందుకో బయటికి పో. హలో సార్. ఏంట్రా లేటు? హలో, లెట్స్ సిట్ సమ్వేర్ ఎల్స్. రండి రండి రండి, వ్యాపారం చూసుకుందాం. ఇవిగో మీరు అడిగిన డాక్యుమెంట్స్. సంతకాలు అయిపోయి వెరిఫై చేయండి. షార్ జిరాఫీలు ఏమన్నా? జిరాక్స్లా అక్కర్లేదు, లెక్కలు వేసుకోవాలి కదా. వెళ్ళి క్యాలిక్యులేటర్ తీసుకురా. నేను ఒకసారి అడుగుతాను. అదైతే ఫార్మాలిటీస్. పెన్ సుకు, ఇంకొకసారి ఆలోచించకూడదు. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. సార్, ప్రాజెక్ట్ సంబంధించిన స్నాప్స్ కొన్ని అప్లోడ్ చేయాలి సార్. తీద్దాం. యా, నైస్ పిక్స్ నా. రే ఇందా ఉంచరా. రే డబ్బులు డాక్యుమెంట్స్ ఏవి? నా కమిషన్ సార్. నువ్వే తీసుంటావు. నాకేం తెలుసు సార్. మదర్ కమ్మింగ్ టేకింగ్ బ్యాక్. ఇదిగోండి మీ అమ్మమ్మా, ముసలిది డబ్బులు ఏం చేస్తుందంట లోపల? ఇంకొక్కసారి కనబడితే పసుపులో ముంచడం కాదు, రొచ్చులో ముంచి క్లిప్ పెట్టద్దా. అమ్మయ్యా శుభ్రం. ఏంటిది? ఇది వాళ్ళు వీళ్ళు తాగిచ్చారు ఈ డబ్బు, అందుకని కొంచెం శుభ్రం. పిచ్చిది. అవును పిచ్చిదా. డబ్బు అంటే ఏంటో ఎందుకు ఆవిడకి ఎప్పటికీ తెలియదు. నువ్వు నోర్మోయ్. అనవసరంగా పర్సనల్ విషయం. అసలు ఆయన ఉన్నంతకాలం ఆవిడకి వంటగది దేవుడు కూడా. అందరూ పోయే కూడా ఆవిడకి మిగిలింది అవే కదరా. దుమ్ముగాడు లేకుండా ఆవిడ ఇన్ని పనులు చేసుకోగలిగదా? అదేంటయ్యా అలా అంటావు? నువ్వు లేకుండా నేను నువ్వు ఉండరా. ఆపండి మీ డ్రామా. రామానా? అవును ఇక వర్ధనమ్మా, ఇప్పుడు పార్శ్వపు తలనొప్పి అర్ధరాత్రి వచ్చింది అనుకో. వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఏముంది, తమలపాకు కొంచెం కొబ్బరి నూనె రాసి నుదుటిని పెట్టుకో. ఇప్పుడు జుత్తు తెల్లబడకుండా నలబడాలంటే పలకాకుందా? మరి జలుబు లాంటి రోగాలు వచ్చాయనుకో, అప్పుడేం చేయాలి? కొంచెం పాలలో మిరియాల పొడి వేసి. ఇప్పుడు ఒక కూలోడికి ఒక రోజుకి 50 రూపాయలు. ఇద్దరు కూలోళ్ళు అయితే ఎంత ఇవ్వాలి? ఎంత? 50 రూపాయలు. ఆ 100లన్నీ కట్టకట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి రావాల్సినంత వరకు తీసుకుని మిగిలింది మనకి ఇచ్చేస్తారు. మన ఊళ్ళోళ్ళు చాలా మంచోళ్ళు రా. ఊరోళ్ళంతా అన్నట్టు నిజంగా పిచ్చిదే. ఎంత పిచ్చిది కాకపోతే మళ్ళా డబ్బులు ఆస్తులు కాకుండా నీకు తన మీద ఇసుమంతైనా ప్రేమ లేకపోయినా నీ మీద ప్రేమ చూపిస్తుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో అని చెప్పి తన ఆస్తిని మొత్తం రాసిచ్చేస్తాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. సరే, నాకెవరి మీద ప్రేమ లేదు. మీకుందుగా నా మీద, ఆవిడకుందుగా. అదే ప్రేమతో ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నేను మాత్రం ప్రేమ అభిమానాలు చూపించాలా? మీరు చూపించరా? అయ్యో అయ్యో, వద్దు కిట్టమ్మా, ఏడవకమ్మా. రే వాడిని బాధ పెట్టకండి రా. వద్దయ్యా, ఏడవకయ్యా. మీ అమ్మ కన్యలకే మా ఇల్లు ఇలా తగలబడిపోయింది. వద్దయ్యా, కన్నయ్యని తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. నువ్వు రారైనా సరే, రేపు మనం కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దాం. ఊరుకో సుకుమార్, పని జరుగుద్దన్నారుగా. ఏడుస్తే పని అయిపోతుంది అనుకుంటే ఎప్పుడో ఏడ్చేవాడిని. చే, అనవసరంగా లేట్ చేశాను. అంటే ఇందాక మాకు కూడా యాక్టింగ్ వచ్చమ్మా. మంచి డ్రామాలు అడివి. నో, ఆర్టిస్ట్. హలో, ఎవరది? నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. చిత్తం ప్రభు, కనుక్కు రాగలను.